Samskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఎవ్రీ శుక్రవారం రిలీజ్ అయ్యే మూవీస్లలో మరి ఈ వారం రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద మూవీ, మరి బైలింగ్వల్ మూవీ అయిన మార్గన్. మరి విజయ్ యాంటోనీ ఎప్పుడైతే బిచ్చగాడు మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి ఆయన మార్కెట్ కంప్లీట్గా మారిపోయింది. అండ్ ఇంకొక హిట్ కోసం ప్రయత్నిస్తున్నా కానీ ఆ హిట్ దక్కట్లేదు. మరి ఈ మార్గన్ మూవీ ద్వారా అయినా కానీ హిట్ కొట్టాడా విజయ్ యాంటోనీ అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఆ మూవీ గురించి కూడా తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హలో అండి. మార్గన్ మూవీ అండ్ ట్రైలర్ కానీ టీజర్ అండ్ తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన ఒక స్టార్టింగ్ 6 minutes మూవీ అయినా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. అండ్ మూవీ ఎలా ఉంది? అంతే ఎంగేజింగ్గా ఉందండి. యాక్చువల్లీ ఆ సినిమా మీద క్యూరియాసిటీ బిల్డ్ అయింది ఆ ట్రైలర్ ఆ 6 minutes చూసిన తర్వాత. ఓకే, ఆ 6 minutes చూసిన వాళ్ళు ఎవరు కూడా దాని కంటిన్యూషన్ చూడకుండా ఆగలేరు, ఓటీటీ వరకు వెయిట్ చేయలేరు. అండ్ విజయ్ యాంటోనీ యాజ్ వీ నో, హీఈస్ నోన్ ఫర్ డిఫరెంట్ సినిమా. తను ప్రాపర్ డిఫరెంట్ సినిమాతో వచ్చినప్పుడు విపరీతంగా నచ్చుతుంది ఆడియన్స్కి. సో అలా విజయ్ యాంటోనీ మనకి ఏ సినిమాల నుంచి అయితే విపరీతంగా నచ్చారో ఆ కోవకి సినిమా చెందుతుంది. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్. దీనికి సీక్వెల్ ప్రీక్వెల్ ఏం లేవు. స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయింది మూవీ. లాస్ట్కి ఒక చిన్న డౌట్ అనే దాంతో ఎండ్ చేశారు, కానీ ఆ డౌట్ ఈ సినిమాని డిస్టర్బ్ చేయదు. ఓకే. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడా వచ్చారు. అండ్ ఈవెన్ ప్రమోషన్స్ టైంలో కూడా వన్ సైడ్ కంప్లీట్గా బ్లాక్, మొత్తం బ్లాక్గా మొత్తం వేసుకొని విజయ్ యాంటోనీ గారు ఎక్కడికి వచ్చినా రావడం కానీ మొత్తం చూపించారు. ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి? అది ఎంతవరకు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసింది అనుకోవచ్చు? అంటే ఇందులో ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మర్డర్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసరే మన హీరో. సో ఆ ఇన్వెస్టిగేషన్లో తను ఒక అవుట్ సైడర్ లాగా కంటే కూడా తన ఫ్యామిలీలో కూడా ఒక లాస్ జరుగుతుంది. సో తను హీ ఫీల్స్ ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో హీ ఫీల్స్ మోర్ ఆఫ్ అన్ ఇన్సైడర్ దాన్ అన్ అవుట్ సైడర్. తను కూడా ఒక పార్షియల్ విక్టిమ్ అనమాట ఆ పర్టికులర్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో. సో తన లైఫ్ మొత్తం దాన్ని పెట్టేస్తారు ఆల్మోస్ట్ ఆ ఇన్వెస్టిగేషన్ మీద. సో ఎట్టి పరిస్థితిలో ఇది క్రాక్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఈ మర్డర్స్ జరుగుతున్న ఎలిమెంట్స్లో ఎక్కడా కూడా క్లూస్ ఏం దొరకవు వాళ్ళకి. సో ఇట్స్ వెరీ హార్డ్ అండ్ టఫ్ టైమ్ ఫర్ డిపార్ట్మెంట్ టు క్రాక్ ఎలా జరుగుతుంది ఏంటి అని. అయితే ఈ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో దే గెట్ పర్సన్, ఒక పర్సన్ని ఐడెంటిఫై చేస్తారు. అతని ద్వారా ఏమైనా క్లూస్ తీద్దామని ట్రై చేస్తే వాట్ దే అండర్స్టాండ్ ఈస్ హీ ఈస్ నాట్ యాక్చువల్లీ కల్ప్రిట్, బట్ ఇతని ద్వారా మనం యాక్చువల్గా కొంత హెల్ప్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ మన ఇన్వెస్టిగేషన్ తెలుసుకొని హౌ దే ప్రొసీడ్ అనేది మనకు తెలుస్తుంది. ఇందులో మనకి వీ గెట్ టు సీ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ఆల్సో, ఎలిమెంట్స్ ఆఫ్ డివినిటీ ఆల్సో. అంటే ఎలా కనెక్ట్ చేశారంటే యాక్చువల్లీ స్టోరీ రైటింగ్ చాలా డిఫరెంట్గా ట్రై చేశారు. అంటే అన్ని థ్రిల్లర్ మూవీస్ కంటే కూడా డిఫరెంట్గా ఇందులో వాటర్ ఎలిమెంట్ని కూడా వన్ ఆఫ్ ది, అంటే మనకి సినిమాలో క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు హీరో ఒక క్యారెక్టర్, హీరోయిన్ ఒక క్యారెక్టర్, అట్లాగా ఈ సినిమాలో వాటర్ ఒక ఎలిమెంట్, దైవత్వం ఒక ఎలిమెంట్, బ్యూటీ ఆస్పెక్ట్ ఒక ఎలిమెంట్, ఇలాగ తీసుకొని డిఫరెంట్ క్యారెక్టర్స్కి వాళ్ళకి ఒక బ్యాక్ స్టోరీ పెట్టి ఆ బ్యాక్ స్టోరీలో అందులో దైవత్వము కొంచెము ఇమిడించి అందులో ఒక చిన్న టార్టాయిస్, దానికి ఒక స్టోరీ. బికాస్ మనందరికీ తెలుసు ఒక లైఫ్ ఆఫ్ ఎ టార్టాయిస్ ఈజ్ ఆల్మోస్ట్ 200 years. అంటే మనం ఇంట్లో ఒక చిన్న టార్టాయిస్ని పెంచుకుంటే మనం వెళ్ళిపోయాక కూడా మన నెక్స్ట్ జనరేషన్ని, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక టార్టాయిస్ చూడగలుగుతుంది. ఆ టార్టాయిస్ కెన్ సీ 3 generations ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనిషి వెళ్ళిపోతాడు 80 years 90 years నెక్స్ట్ జనరేషన్ చూస్తుంది, నెక్స్ట్ జనరేషన్ చూస్తుంది, అలాగా. సో ఈ సినిమాలో టార్టాయిస్ తోటి ఆ యొక్క వన్ ఆఫ్ ది క్యారెక్టర్కి చూపించిన కనెక్టివిటీ, దాన్ని దైవత్వంతో జోడించడము, దాన్ని వేద మంత్రాలతోటి ఇమిడించడం అనేది కొన్ని చాలా డిఫరెంట్గా అనిపించినాయి పాయింట్స్. అంటే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్లలో అండ్ ఇది ఎంతవరకు మెప్పించింది అనుకోవచ్చు? అంటే ఇది ఓన్లీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే నచ్చే మూవీ అనుకోవచ్చా, లేకపోతే ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతుందా? థ్రిల్లర్ మూవీస్ ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అండ్ ఇంకోటి ఐ సజెస్ట్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో, పోలీస్ కానీ సిబిఐ కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చూడాలి. మంచి అనిపిస్తుంది వాళ్ళకి కూడా. దే ఫుల్ గుడ్ అబౌట్ దెమ్సెల్వ్స్ యాక్చువల్లీ. అంటే కన్విక్షన్తో వర్క్ చేసే ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఫ్యామిలీని అన్ని పక్కన పెట్టి వర్క్ కోసం డెడికేట్ అయిపోయి ఎవరైతే ఆఫీసర్, చాలామంది అలానే ఉంటారు యాక్చువల్లీ. 90% అండ్ అబౌవ్ ఆఫీసర్స్ దే డెడికేట్ దేర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వీస్ టు పబ్లిక్. సో అలాంటి ఆఫీసర్స్ కూడా ఈ సినిమాతో ఎంతో అంత దే రిలేట్ విత్ ద క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. సో వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తే బాగుంటుంది. అండ్ చాలా ఎంగేజింగ్గా, చాలా వాట్ ఈస్ ఏ ఎవ్రీ మూమెంట్ ఏదో ఒక థ్రిల్ ఎలిమెంట్ ఉండేలాగా డిజైన్ చేసుకున్నారు స్క్రీన్ ప్లేని. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ ఎంతో అంత కొంచెం డ్రాప్ అనిపిస్తుంది. నాట్ వెరీ మచ్, బట్ 5 to 10% ఆఫ్ డ్రాప్ వేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఆడియన్స్ ఎంగేజ్మెంట్. అదర్వైజ్ ద మూవీ ఈజ్ రియలీ గుడ్. ఓకే. అండ్ కమింగ్ టు ద యాక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేటప్పటికి, అండ్ విజయ్ యాంటోనీ గారు
మనము బుచ్చగాడు మూవీతో కూడా చూసి ఆయన కొట్టిన హిట్ అనేది కూడా మనందరికీ తెలుసు. ఆ ఇంపాక్ట్ అనేది ఆయన ఎన్నాళ్ళు ఉంటారో అంతవరకు ఉండే ఇంపాక్ట్ అది. మరి దాన్ని మరిపించే విధంగా ఇది ఉందా? విజయ్ ఆంటోనీ తన అదృష్టం ఏంటంటే హీ డజంట్ ట్రై న్యూ థింగ్స్. ఎప్పుడు ఒకేలా చేస్తారు యాక్టింగ్, అది నచ్చుతుంది పబ్లిక్కి. అది ఇప్పుడు తన బిచ్చగాడు సినిమా చూడండి, యాక్టింగ్ ఒకేలా ఉంటుంది. తన ఫస్ట్ మూవీ మనం ఏ సినిమా చూసినా కూడా హీ బిహేవ్స్ అండ్ యాక్ట్స్ లైక్ ద సేమ్. బట్ ఆ ఏదైతే క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నాడో ఆ క్యారెక్టర్ని బిలీవబుల్గా తీసుకొస్తాడు. అది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. వీ ఫీల్ సో రిలేటబుల్. అండ్ మన కాలనీలో ఎవరితోనో మనం కనెక్ట్ అవుతాం, మనం ఉండే ప్లేస్లోనో మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లోనో ఎవరితోనో ఆ క్యారెక్టర్ని మనం బిలీవబిలిటీ తీసుకొస్తాడు ఆ క్యారెక్టర్కి. బట్ హీ నెవర్ ట్రైస్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది బోట్. అంటే ఎక్కడ ఓవర్ యాక్టింగ్ అనిపించదు, బిలో యాక్టింగ్ అనిపించదు. న్యూట్రల్లీ హీ మెయింటైన్స్ ద సేమ్ అనమాట. అంటే ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఆ డీసెన్సీకి చాలా మంది పడిపోతారు యాక్చువల్లీ. ఓకే, స్టెల్లార్ పర్ఫార్మెన్స్ లాగా. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కానీ సో ఎంత ఒక కొత్త క్యారెక్టర్ని ఆ స్విమ్మింగ్ సంబంధించిన కాన్సెప్ట్ తీసుకున్నారు. వాటర్ని, స్విమ్మింగ్ని, అందులో వచ్చే సుడిగుండాన్ని, దాన్ని ఒక తను ఏం చేస్తారంటే ఏదన్నా ఒక నాకు అది రాసిన దానికంటే చూస్తే చాలా రాస్తే చెప్తే కంటే కూడా చూడడానికి చాలా బాగుంటుంది. దాన్ని ఎలా చెప్పాలనుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇమేజ్ మెమరీ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ 20 or 25 years అనుకుందాము. మీ 25 yearsలో మీ లైఫ్ గురించి చెప్పమంటే మీరు ఇండెక్స్ పాయింట్స్ మాత్రమే చెప్పగలుగుతారు, టోటల్ లైఫ్ చెప్పలేరు. కానీ కొంతమంది వాళ్ళ బ్రెయిన్ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మోర్ దాన్ ఇండెక్స్ దే కెన్ ఫస్ట్ 1 year ఆఫ్ దేర్ లైఫ్ నుంచి 25 years వరకు మొత్తం ఎవ్రీ డీటెయిల్ చెప్పగలిగిన ఆ యొక్క కెపాసిటీ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్కి ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ కెపాసిటీ అతనికి ఎలా వచ్చింది అనేది కూడా ఇందులో ఒక ఇన్వెస్టిగేటివ్ పార్ట్గా చూపిస్తారనమాట. సో ఆ కెపాసిటీని తను ఒక డిఫెక్ట్గా తీసుకుంటాడు అన్ని రోజులు. అయితే ఎప్పుడైతే విజయ్ ఆంటోనీ క్యారెక్టర్ తనతోటి కనెక్ట్ అవుతుందో అప్పుడు హీ స్టార్ట్స్ ఇన్వెంటింగ్ ఇది ఒక డిఫెక్ట్ లాగా ఎందుకు తీసుకోవాలి, దీన్ని కూడా వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ పాయింట్ అని వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఈ పాయింట్ని కూడా యూజ్ చేసుకుంటూ ఆ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళేదే ఈ క్యారెక్టర్ మీద అనమాట. సో అలాగా ద మూవీ గోస్ వెరీ డిఫరెంట్ యాక్చువల్లీ. అంటే అసలు ఆడియన్స్ నెవర్ ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఈ సినిమాలో చూస్తారు. అండ్ ఇది విజువల్ ప్రెజెంటేషన్ కూడా విఎఫ్ఎక్స్ చాలా బాగా హెల్ప్ అయింది. ఆ విఎఫ్ఎక్స్ అలా లేకపోయి ఉంటే ఈ సినిమా తేలిపోతుంది. సో విఎఫ్ఎక్స్లో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు సినిమాని. కమింగ్ టు ద ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సో ఎలా అనిపించింది మూవీ మొత్తం మీద? అంటే ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టారండి. ఇక్కడ కూడా వీ డోంట్ సీ వేస్టేజ్ ఆన్ స్క్రీన్. లిమిటెడ్ బడ్జెట్లో బాగా చేశారనిపించింది. అండ్ సో ఇంకా ఫైనల్గా మాట్లాడుకోవాలంటే ఈ మూవీ గురించి అండ్ మ్యూజిక్ మెయిన్గా అయితే విజయ్ ఆంటోనీ గారు ఈజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. మన తెలుగులో కూడా బోల్డ్ అని మూవీస్కి మ్యూజిక్ చేశారు. దెన్ లేటర్ ఈ టర్న్ యాజ్ యాక్టర్గా టర్న్ అయ్యారు. మరి ఈ మూవీ మ్యూజిక్ అనేది ఎలా ఉంది ఏంటి? ఇదంతా అంటే ఇది థ్రిల్లర్ మూవీ కాబట్టి సాంగ్స్కి స్కోప్ లేదు. బట్ మ్యూజిక్ ఎక్కడ కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుంది. సిచ్యువేషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డివైన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు దైవత్వం ఉట్టిపడేలాగా, ఆ సీన్లో టెన్షన్ బిల్డ్ అయినప్పుడు ఆ టెన్షన్ అనేది ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యేలాగా. అసలు ఇంకొక ఏంటంటే ఈ సినిమాలో మనకి మ్యూజిక్ లేదు అనిపించదు. మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ లాగా వెళ్తూ ఉంటుంది త్రూఅవుట్ ద థ్రిల్లర్ మూవీ కదా. ఆ మ్యూజిక్ కూడా ఇట్ కంటిన్యూస్ త్రూఅవుట్ ద థ్రిల్ ఎలిమెంట్ అనమాట. ఇంకోటి ఏంటంటే మనం చాలా సస్పెన్స్ మూవీస్ చూస్తాము, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్. లాస్ట్ వరకు కూడా అంటే ఆడియన్స్కి ఒక స్టేజ్లో తెలిసిపోద్ది ఎక్కడో వీళ్ళు ఈ సినిమాలో అసలు కనిపెట్టలేరు లాస్ట్ వరకు కూడా. అది లాస్ట్కి చాలా మూవీస్లో ఏమవుద్దంటే తెలిసాక ఇంతేనా అనిపిస్తుంది. ఇందులో అనిపించలేదు. ఓకే, ఎందుకంటే ఆ సైంటిఫిక్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఆ బ్రేక్ డౌన్ ఉందో చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. చాలామంది గర్ల్స్ కనెక్ట్ అవుతారు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ తోటి. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్. మెయిన్గా అయితే ఈ మూవీ విషయంలో అయితే అన్నీ సూపర్గా సెట్ అయ్యాయి. వన్ ఆఫ్ ద థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ సో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా కూడా అనిపిస్తుంది. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.